హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. గత కొన్ని రోజులుగా కుమారి ఆంటీ అనే పేరు మనం చాలా వైరల్ గా వింటున్నాం, వైరల్ గా చూస్తున్నాం. రాత్రికి రాత్రే ఒక సెలబ్రిటీ స్టేటస్ ను, సెలబ్రిటీ యొక్క ఫాలోయింగ్ ను తను తెచ్చుకున్న కుమారి ఆంటీకి సంబంధించి వేలం వెర్రి తన వెనక ప్రచారం ప్రసారం, అలాగే ఈ కుమారి ఆంటీ గారిని తన స్వప్రయోజనాల కోసం వాడుకున్నటువంటి రాజకీయాల ఎత్తుగడ ఏంటి, అసలు కుమారి ఆంటీ అనే ఆవిడ ఆల్ ఆఫ్ సడన్ గా రోడ్డు మీదకి వచ్చి బోరున ఏడుస్తూ అదే అటెన్షన్ ని మీడియా నుంచి తీసుకోవడానికి గల కారణాలేంటి, ఆ వెనకున్న కన్నీటి గాథ ఏంటి, లేదా రాజకీయ నేపథ్యం ఏంటి, ఇది ఎవరి వల్ల జరిగింది, ఎవరి వల్ల ఆవిడ రోడ్డు మీదకి వచ్చింది, ఎవరి ప్రమేయంతో రోడ్డు మీదకి వచ్చి ఏడవలసిన పరిస్థితి దాపురించింది, దీని వెనుకున్న అసలు కథ ఏంటి అనే దానిపైన ఈ రోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. కుమారి ఆంటీ అనేవారు హైదరాబాద్ లో ఒక రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్న ఒక చిరు వ్యాపారి. రోడ్డు పక్క చిన్న చితక వ్యాపారాలు చేసుకునే జాబితాలోనే ఈమె కూడా ఉన్నారు. ఈవిడ మీడియాకు కొత్త ఏమి కాదు. 1-2 ఛానల్స్ ఈవిడ గురించి, ఈవిడ ఫుడ్ బిజినెస్ లో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి, వైవిధ్యం గురించి ఆవిడ పైన ఇంటర్వ్యూలు, కథనాలు చేస్తారు. అయితే ఎప్పుడూ లేనటువంటి ఆవిడ రోడ్డు మీదకు వచ్చేంత ఫ్లో, దాని వెనక ప్రచారం ప్రసారం జరగడానికి కారణమే. దీని వెనకైనా రాజకీయ కుట్ర ఉందా? అసలు ఎవరు ఈ కుమారి ఆంటీ? సింపుల్ గా ఆవిడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గుడివాడ ప్రాంతానికి సంబంధించిన ఆవిడ. పట్టుకూటు కోసం పొట్ట పట్టుకుని హైదరాబాద్ వచ్చి ఒక 10-13 ఏళ్ల క్రితం చిన్న చిరు వ్యాపారాన్ని, అంటే ఫుడ్ బిజినెస్, నలుగురికి అన్నం పెట్టే ఒక వ్యాపారాన్ని రోడ్డు పక్కన స్టార్ట్ చేసింది. అందరూ పేరుకి కుమారి ఆంటీ అంటారు గాని ఆవిడ, ఆమె భర్త, పిల్లలు వీరంతా కలిసి పొట్టకూటు కోసం ఎన్నుకున్న ఉపాధి మార్గం ఈ ఫుడ్ బిజినెస్. సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఎక్కువగా ఉండే ప్రదేశానికి సంబంధించిన ఆ ఏరియాలో లంచ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈవిడ. అది కూడా తనకంటూ ప్రత్యేకమైన జాగా గాని, తనకంటూ ప్రత్యేకమైన ఒక షాప్ లాంటిది గాని, ఒక హోటల్ లాంటిది గాని ఏమి లేదు. కేవలం ఫుట్పాత్ లాంటి వ్యాపారమే ఇది. ఇక్కడ వరకు బాగుంది. ఇలా గత 13 ఏళ్ళుగా ఆ వ్యాపారంలో ఉన్నారు. కాస్త కూస్తో పేదరికం దాటుకుంటూ కుటుంబ అవసరాలని తీర్చుకుంటూ సక్సెస్ఫుల్ గా ఆ బిజినెస్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా రోడ్డు మీదకి వచ్చి ఆవిడ బోరున ఏడ్చిన సన్నివేశాలు కేవలం యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా ఆవిడ బోరున ఏడ్చిన వైనాన్ని, రోడ్డున బాధపడే సంఘటనల్ని పుంఖానుపుంఖాలుగా ప్రత్యేక కథనాలుగా ప్రసారం చేశారు. ఎందుకు అలా జరిగింది? రీజన్ ఏంటంటే ఆవిడ 13 ఏళ్ళుగా వ్యాపారం చేసుకుంటున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమని పోలీసు ఆదేశాలు ఇవ్వడం, ఆ బిజినెస్ కోసం వారు వాడే వాహనాన్ని కూడా సీజ్ చేసి కొంత దూరం తీసుకెళ్లి పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఆ నేపథ్యంలో జనాలు నేచురల్ గా ఆవిడ భోజనం తీసుకోవడానికి, కొనడానికి, తినడానికి వందల సంఖ్యలోనే అక్కడికి వస్తూ ఉంటారు. ఈసారి ఊహించని విధంగా కొన్ని వందల మంది, వేల మంది ఆ సమయానికి అక్కడికి రావడం జరిగింది. దీంతో ట్రాఫిక్ రద్దీ పెరగడం, అదే సమయంలో వారి వాహనాన్ని, భోజన సామాగ్రిని మొత్తం కూడా పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లడం, ఇదంతా జరగడంతో ఒక్కసారిగా కన్నీరు మున్నీరైన సన్నివేశాలతో కుమారి ఆంటీ గారు ప్రసారంలోకి వచ్చారు. అయితే ఈ నేపథ్యానికి కొంత రాజకీయ కోణాన్ని చొప్పించి ప్రధానమైన 2 రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు కుమారి ఆంటీని తమకి అనుకూలంగా, ప్రతికూలంగా వాడుకున్నారు. అయితే నేను ఎలా వాడుకున్నారు, ఎందుకు వాడుకున్నారు, ఎవరిది తప్పు ఏమిటి అని నేను మళ్ళా దాని గురించి ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ అసలు ఈవిడ రోడ్డు మీద పడ్డానికి రీజన్ ఏంటి? ఒక రాజకీయ పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా పల్నా ఇష్యూ వలన ఈవిడ్ని రోడ్డున పడేశారు అనే వార్త మాత్రం 100% రాంగ్. అలాగే ఇంకొక రాజకీయ పార్టీ పల్నా పార్టీకి సంబంధించి వ్యక్తుల్ని వాడుకుంటున్నారు, పల్నా వ్యక్తుల్ని తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు పల్నా పార్టీ అని నిమిటగా ప్రచారం చేయడం కూడా రాంగ్. సో రాజకీయ పార్టీల వలన, వాళ్ళు చేసుకున్న ప్రచారం వలన, ప్రసారం వలన ఈవిడ రోడ్డును పడలేదు. ఇక్కడ క్లియర్ కట్గా నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే. రాజకీయ పార్టీలు అనేవి తమ సొంత పార్టీ ప్రయోజనాల కోసం చేసే ప్రచారాన్ని ఏ స్థాయిలో ఎలా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటారు, ఏ స్థాయిలో దిగజారుతారు అనేది మన అందరికీ తెలిసిన విషయం. ఆ విషయాల్ని ఇక్కడ కుమారి ఆంటీ గారి యొక్క సిచ్యువేషన్ కి
ముడిపెట్టకుండా అసలు ఏం జరిగింది, ఇదే నేను చెప్పదలుచుకున్న విషయం. ఇంతకు మునిపే మనం అనుకున్నాం, ఈవిడ ఎవరికి తెలియని వ్యక్తి అయితే కాదు, తెలిసిన వ్యక్తి. అయితే ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ మానియా అనేది ఒకటి నేచురల్ గా మనం గమనిస్తూ ఉంటాం. యూట్యూబ్ మానియా అంటే సపోజ్ ఒక సమ్ ఎక్స్ సెలబ్రిటీని ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసిందని, మిగతా ఆ యూట్యూబ్ ఛానల్ ప్రపంచం అంతా కూడా సమ్ ఎక్స్ ని పట్టుకుని బలవంతంగా లాక్కొచ్చి ఆ ఎక్స్ ని ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతారు. ఈ యూట్యూబ్ ఛానళ్ల ప్రహాసనం వల్ల ఎలా ఉంటుందంటే, ఒక చైన్ లింక్ పద్ధతిలో ఆ సెలబ్రిటీనే పట్టుకుని ఆ వారం అంతా నడిపిస్తా ఉంటారు అన్నమాట. ఏ ఛానల్లో చూసినా ఆయన ఇంటర్వ్యూనే కనిపిస్తా ఉంటారు. ఈ యూట్యూబ్ ఛానల్ కున్న పైత్యమే రాత్రికి రాత్రే రోడ్డు మీదకి తెచ్చేలా, కుమారి ఆంటీ గారి కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చేలా చేశాయి. ఫుడ్ బిజినెస్ సంబంధించిన విపరీతమైన ప్రసారం ఈ రెండు ఏకమై ఆమె కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చు. సో తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ దాని వెనకున్న కథ విలువల్ని, నైతికతను తుంగలో తొక్కి తమ స్వప్రయోజనాల కోసం, వ్యూస్ కోసం ఆరాటపడే కొన్ని ఛానళ్ల నిర్వాహకం వల్ల, కొన్ని ఛానళ్లు అంటే యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకం వల్ల, అఫ్ కోర్స్ ఒకటి రెండు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా, శాటిలైట్ ఛానల్ కూడా ఆమె వెంటబడి ఈ రోడ్డును పడే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని కూడా చెప్పవచ్చు. ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమె బాధను అర్థం చేసి ఆమె యథావిధిగా అదే ప్రదేశంలో, అదే ప్రాంతంలో బిజినెస్ చేసుకోవచ్చు అనే భరోసాను ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. అయితే ఈ కథలో రాజకీయ జోక్యం, అనవసరపు ప్రసారం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే రాజకీయ ప్రయత్నం జరిగింది. జరిగిన సంఘటనల మీద కూడా పుంకాలుగా మళ్ళా ట్రోల్ చేసి లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసిన యూట్యూబ్ ఛానళ్ల చర్యల్ని మనం ఈ సందర్భంగా దుయ్యబట్టాలి. అలాంటి వాటిని మనం తిప్పికొట్టాలి. సో ఫ్రెండ్స్, ఇది కుమారి ఆంటీ కన్నీటి గాథ వెనక జరిగిన అసలు స్టోరీ. దిస్ ఈజ్ గంగాధర్. మరొక వీడియోతో మరోసారి కలుద్దాం. సైనింగ్ ఆఫ్.